తన ప్రజలను విడిచిపెట్టమని దేవుడు మోషే ద్వారా ఫరోకు ఆజ్ఞాపించాడు. కానీ ఫరో దేవునికి లోబడలేదు. అంత మాత్రమే గాక అతడు మోషే అహరోన్లపై కోపించాడు. ఇజ్రాయేళ్లను మరింతగా శ్రమ పెట్టండి అని ఫరో తన సేవకులకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఇజ్రాయేళ్లు గొప్ప దురావస్థలో పడ్డారు. ఇక మీదట మీకు గడ్డి ఇయ్యబడదు, కానీ ఇటుకల లెక్క ఏమాత్రం తక్కువ కాకూడదని ఫరో ఇజ్రాయేళ్లకు ఆజ్ఞాపించాడు. గడ్డు కూర్చు పని మరియు ఇటుకలు చేయడం ఆలస్యమైనందున ఫరో సేవకులు ఇజ్రాయేళ్లలో కొందరిని కొట్టారు. తమకు కలిగినటువంటి శ్రమకు ఇజ్రాయేలీలు మోషే అహరోన్లను నిందించారు. అప్పుడు మోషే దేవుని యొద్దకు వెళ్ళి, నీవు నీ ప్రజలను విడిపించలేదు అని ప్రార్థించాడు. అందుకు దేవుడు, నేను నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి విడిపిస్తాను అని మోషేతో అన్నాడు. దేవుడు మోషే అహరోన్లను మరలా ఫరో యొద్దకు పంపించాడు. ఫరో మోషే అహరోన్లతో, మీ శక్తిని చూపుటకు ఒక మహత్కార్యాన్ని చూపించండి అని అడిగాడు. అప్పుడు అహరోను తన కర్రను పడవేయగానే అది సర్పంగా మారింది. ఫరో తన మంత్రజ్ఞులను పిలిపించాడు. వారు కూడా తమ మంత్రముల చేత అలాగనే చేశారు. వారిలో ప్రతి ఒక్కడు తన కర్రను పడవేయగానే అది సర్పంగా మారింది. కానీ అహరోను యొక్క పాము మిగతా పాములన్నిటినీ మింగివేసింది. అయినను ఫరో ఇజ్రాయేలులను వెళ్ళనీయలేదు. మరుసటి ఉదయం మోషే అహరోన్లు ఫరోను నది దగ్గర కలుసుకున్నారు. అహరోను తన కర్రను నీళ్లపై చాపగా నదిలోని నీరంతా కూడా రక్తముగా మారింది. చేపలన్నీ కూడా చనిపోయాయి. ప్రజలు ఆ నీటిని త్రాగలేకపోయారు. అయితే ఫరో ఇంకనూ తన హృదయమును కఠినపరుచుకొని ఇజ్రాయేళ్లను వెళ్ళనీయలేదు. మరొకసారి మోషే ఫరోతో, నా ప్రజలను పోనిమ్ము అని అనగా ఫరో తిరస్కరించాడు. దేవుడు మరి ఒక తెగులు ఐగుప్తుపై పంపాడు. కప్పలు ఐగుప్తు దేశమును మొత్తమును కప్పివేశాయి. ఐగుప్తులోని ప్రతి ఇంటిలోనూ, పడక గదిలోనూ, పిండి పిసుకు తొట్టెలోనికి కూడా వచ్చాయి. కప్పలు తొలగిపోవులాగున నా గురించి ప్రార్థించిడి, నేను నీ ప్రజలను వెళ్ళనిస్తాను అని ఫరోని వేడుకున్నాడు. మోషే ప్రార్థించగా కప్పలు తొలగిపోయాయి. కప్పలు తొలగిపోగానే ఫరో తన హృదయం కఠినపరుచుకొని ఇజ్రాయేళ్లను వెళ్ళనివ్వలేదు. అప్పుడు దేవుడు పేళ్లను ఐగుప్తుపై పంపాడు. ఆ పేళ్లు వచ్చి ఐగుప్తు వారందరినీ బహుగా బాధించాయి. అయినను ఫరో దేవునికి లోబడలేదు. తర్వాత దేవుడు బాధాకరమైనటువంటి తెగుళ్లను ఐగుప్తుపై పంపాడు. అవి వచ్చి ఐగుప్తులోని పశువులన్నిటినీ చంపివేశాయి. మనుషుల మీద పొక్కులను, దద్దులను అవి కల్పించాయి. అయినను ఫరో తన హృదయంను కఠినపరుచుకున్నాడు. ఈ తెగులు తర్వాత దేవుడు మిడతలను ఐగుప్తుపైకి పంపించాడు. ఆ మిడతలు వచ్చి పచ్చని ప్రతి చెట్టును కూడా తినివేశాయి. దేవుడు ఐగుప్తు మీద 3 దినాలు గాఢాంధకారమును కలుగజేశాడు. అయినను ఫరో తన హృదయంను కఠినపరుచుకొని ఇజ్రాయేళ్లను వెళ్ళనీయలేదు. దేవుడు మోషేతో, ఫరో మీదకు ఈ మధ్యరాత్రి నేను భయంకరమైనటువంటి తెగుళ్లను రప్పించబోతున్నాను. ఐగుప్తులో ఫరో తొలిపిల్ల మొదలుకొని జంతువుల్లో తొలిపిల్లలన్నీ కూడా చనిపోతాయి. కానీ ఇజ్రాయేళ్ల యొక్క గొర్రెపిల్ల రక్తమును ద్వారబంధముల యొద్ద చల్లిన ఎడల సంహార దూత ఆ తలుపును దాటిపోతాడు అని చెప్పాడు. మధ్యరాత్రి వేళ ఐగుప్తులో మహాఘోష పుట్టింది. ఐగుప్తులో తొలిచూలు పిల్లలందరూ కూడా చనిపోయారు. మీరు చెప్పినట్లే వెళ్ళిపోయి మీ దేవుణ్ణి సేవించండి అని ఫరో మోషేతో అన్నాడు. ఇజ్రాయేళ్లందరూ కూడా ఐగుప్తును విడిచి బయలుదేరారు. సంహార దూత ఇజ్రాయేళ్ల ఇళ్లను దాటుకొని ఐగుప్తు వారందరినీ చంపిన సందర్భంను జ్ఞాపకం చేసుకుంటకు వారు పస్కా ఆచరించాలని దేవుడు మోషేకు చెప్పాడు. 430 సంవత్సరాలు గతించిన తర్వాత దేవుని ప్రజలు బానిసత్వం నుండి విడిపించబడ్డారు. దేవుడు పగటివేళ మేఘస్తంభంగాను, రాత్రివేళ అగ్నిస్తంభంగాను ఉండి వారిని నడిపించాడు. కానీ ఫరో మరలా తన హృదయంను కఠినపరుచుకొని ఇజ్రాయేళ్లను పట్టుకొనుటకై వారిని తరిమాడు. ఇప్పుడు ఇజ్రాయేళ్లు అరణ్యంలో కొండలకు మరియు సముద్రంకు మధ్యలో చిక్కుబడ్డారు. దేవుడు మీ పక్షంలో యుద్ధం చేస్తాడు అని మోషే ప్రజలతో చెప్పాడు. అతడు సముద్రం వద్దకు వెళ్ళి తన చేతులను చాపాడు.
ఒక గొప్ప అద్భుతం జరిగింది. దేవుడు సముద్రంను రెండుగా చీల్చాడు. ఆయన ప్రజలను ఆరిన నేలపై నడిపించారు. వారందరూ కూడా ఆరిన నేలపై సముద్రమును దాటారు. ఫరో సైన్యం వారిని తరుముచు పట్టుకొనుటకై సముద్రం మధ్యలోకి రాగా దేవుడు ఫరో సైన్యం అంతటిని, ఐగుప్తులందరినీ సముద్రంలో ముంచివేశాడు. ఇజ్రాయేలీలు దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడని ఆ రోజు ఫరో తెలుసుకున్నాడు.